స్కూల్కు మంచిగా వెళ్ళేటోళ్ళ అన్ని చెప్పేటోళ్ళ ఎప్పుడైనా కొట్టినప్పుడు లేకపోతే మమ్మీ ఇట్లా చేస్తుందని చెప్పడం కొట్టినప్పుడు చెప్పారు మేడం. చూశాను, నేను వచ్చి చూస్తే కూడా వైరుతో కొడితే ఇట్లా గీతలు పడినట్టు ఉండేది. ఆమె ఫోన్ మాట్లాడినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఫోన్ మాట్లాడుతుండే మేడం. ఎప్పుడు మాట్లాడే ఫోన్ వేరు, ఈయన పరిచయం అయినప్పుడు మాట్లాడే ఫోన్ కూడా వేరు ఉంటుంది. 24 అవర్స్లో నాకు తెలిసి మీరు లేరు కాబట్టి ఇక మొత్తం ఆమె వీడియో కాల్స్ అయినా కాల్స్ అయినా ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఆమె నమ్మిళ్ళు అంతే. లేదు మేడం, నేను ఉన్నప్పుడు మాట్లాడకపోయేది. నేను లేనప్పుడు ఏం మాట్లాడిందో నాకేం తెలుస్తుంది? పిల్లలు కూడా ఎప్పుడు చెప్పలేదా డాడీ ఇట్లా అని? ఎప్పుడు చెప్పి మాట్లాడలే? చెప్పలేదు. ఆ ఫోన్ మీరు ఎప్పుడు చూడలేదా? నేను చూడలేదు మేడం, ఎప్పుడైనా చూడకపోయేది. నేను 13 సంవత్సరాల ఉన్న లైఫ్లో కూడా నేను ఎప్పుడు ఫోన్ తీసుకోకపోయేది. నేను అప్పటి నుంచి ఫోన్ తీసుకోపోయేది. ఇప్పుడు ఈ ఫోన్ ఆమెదే, వాడిన ఫోనే. ఇది ఆమె ఫోనే. ఇప్పుడు ఆమె వాడుకున్న ఫోనే నాకు ఇచ్చింది. అప్పుడు నేను ఎట్లా ఆమె దగ్గర ఏం ఫోన్ ఉండేది? నా ఫోన్ ఖరాబ్ అయితే ఆమె ఫోన్ ఇచ్చింది. నేను కొత్త ఫోన్ తెచ్చుకుంటే నాకు కొత్తది బావా అంటే నేను ఇచ్చిన. అదేం ఫోన్ కొత్తది? రియల్మీ. ఓకే. అందులో ఇప్పుడు శివ నెంబర్ మీ దగ్గర లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఆయన పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన జైలు అంటే సో వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్ళేటప్పుడు కూడా మీ ఆవిడ చాలా దర్జాగా వెళ్తుంది. అసలు ఆమె నడిచే విధానికి అయితే అసలు ఘోరం. అసలు ఎవరన్నా ఏమైనా చేసుకుని నేను ఎట్లా ఎంత ఏదైనా కూడా 3 నెలల తర్వాత జైలుకి వెళ్ళి బయటకు రావాల్సింది ఎవరైనా వస్తుందంట ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఆమెకి సపోర్ట్ చేయకపోయినా, ఇప్పుడు మేము ఒక రిపోర్టర్గా సపోర్ట్ చేయకపోయినా, ఎవరైనా సపోర్ట్ చేయకపోయినా 3 నెలల తర్వాత పంపిస్తారు ఎట్లనైనా, మీరు వెళ్ళండి అని చెప్పేసి. ఇప్పుడు ఆమె ధీమా ఏంటంటే ఇక మేము బయటకు వస్తాము, ఉంటామేమో, బతుకుతామన్న ధీమాని. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఇంత పెద్ద స్కెచ్ చేసుకొని ప్లాన్ చేయండి మాత్రం ఉండరు. నెక్స్ట్ దానికైతే ఏదో ఒకటి అయితే పెట్టుకొని అయితే ఉంటారు 100%. వాళ్ళు నేనే టార్గెట్, నన్నే చంపేస్తారు. అంటే మీ దాకా వస్తారని మీరు అనుకుంటున్నారా? చిన్న ఇప్పటిదాకా ఎందుకు రాదు? నేను ఎట్లా నమ్మాలి? రాదని ఎట్లా నమ్ముతా? పిల్లలకే ఓర్వలేదు, కడుపులో పుట్టిన పిల్లలకు. మీరు ఇప్పుడు పోలీస్ వాళ్ళకి చెప్పారా? అంటే నాకు ప్రాణాపాయం ఉందని చెప్పి చెప్పలేదు మేడం, నాకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ బుక్ అయిందా? ఫైల్ బుక్ అయినాకనే వాళ్ళు తీసుకుపోయారు కదా మేడం, మాకు ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. మీతో ఫోన్ మాట్లాడడం అట్లా జరుగుతుందా? పోలీస్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం? ఫోన్ చేశాను నిన్న, ఫోన్ చేసి నువ్వు ఆ రోజు రాత్రి 7కి వెళ్ళావు, చందనగర్ వెళ్ళాను సార్, వాళ్ళ అడ్రస్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను మేడం. వాళ్ళతో మాట్లాడారంట, వాళ్ళ అడ్రస్ అవన్నీ, వాళ్ళ నాయన పేరు, వాళ్ళ ఏం షాపు అవన్నీ మాట్లాడుకొని వాళ్ళకి చెప్పారు. నేను పోయింది చెప్పారు.